నిద్ర వస్తుంది, మస్తు నిద్ర వస్తుంది నాకు. ఎంత చల్లగా ఉందో ఇక్కడ మంచిగా. అబ్బా ఏం టైమింగో, అసలుకే నాకు నిద్ర ముంచుకొస్తుంటే ఇంకో నిద్రపోయేట ఆయన వచ్చిండు. ఏం సార్ ఎప్పుడే అలా అన్నట్టుంటావు ఇట్లా? తుమ్మితే ఊడే ముక్కు మాదిరి. తుమ్మినా కాదు మైసూరా, దగ్గినా ఊడేటట్టుంది నీ ముక్కు. అరే దగ్గేసినావా? ఉన్నదా ఊడిందా ఇంత ముక్కు? అబ్బా ఎంత నాచురల్ గా నవ్వుతున్నావు. నాచురల్ గా నీ గ్లిచ్చుడు చూస్తే నాకు నిజంగా ఏదో గుర్తుకొస్తుంది సారు. ఏంది సార్ ఏదో ప్రెస్ మీట్లు పెడుతున్నావు, ఎందుకో? వీటి వల్ల ఉపయోగం లేదు, వేస్ట్ కూడా. ఇంకా లోకాలం కన్నా అమ్మ ఏం చేస్తుంది? అమ్మ పెట్టే బిడ్డ సర్దుకొని అమ్మ కొడుకు ఇద్దరు పాడిపోవాల్సిన దశ దుర్దశ పట్టింది. నిజమా? ఏ కాకుండొచ్చు. ఏం చెప్పడం కాదు, శాపనార్థాలు కాదు, కోడి కూస్తున్నాయి. మరి నీ గతేం కావాలి? ఆయనకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది చూసినాక మీ జగన్ బాబు ఫోన్ చేసుడు ఖాయం పో నీకు. నేను చెప్పినాగా ఫోన్ వచ్చింది, ఊరుకు. ఏ విధంగా ప్రాణ రక్షణకు పరుగులు తీస్తారో గట్లనే పో. ये मैसूर पाकेर काम वेगोच केवड़ी जा रहे बड़को जा रहे పొన్నాల దాదా ఎందుకో ఖుషీగా ఉన్నాడంట, అడుగుదాం ఒకసారి. ఏమైంది సారు, ఏంటా హుషారు? లక్ష్మయ్య దాదా కాయందో హై హసరోచి. ఈరోజు నాకైతే ఒక మరపురాని రోజుగా ఉంది. అంత సంతోషమా? ఎందుకో తెలుసా? మనకాయ మాలం నేను కూడా మస్తు ఖుషీగా ఉన్నా. మీ అందరికి బిస్కెట్ వేసిండ్రు కదా హైకమాండ్ వాళ్ళు. పాపం మీ ఆకాశం అంతా ఆశల మీద రాష్ట్రపతి పాలనతోని నీళ్లు జల్లిండ్రు కదా. ఇందులో కొంత ఆవేదన, ఆవేశం, అనుమానాలు, అపోహలు దారితీస్తున్న నేపథ్యంలో అన్ని ఫీలింగ్లు కలిపి ఒకటేసారి బయటికి వస్తున్నాయిగా నీకు. అయ్యా అంత బాధను కడుపులో దాచుకొని బయటికి ఎట్లా నవ్వుతున్నావే నువ్వు? ఇవి రాజకీయ ఎత్తుగడలు. ఓహో అందుకేనా అప్పటి నుంచి కిలకిలా కిలకిలా ఇగిలించుకుంటా నవ్వుతున్నావు? ఈ సంతోషాన్ని మీతో పంచుకోవడానికి మాత్రమే ఈ సందర్భంగా మీతో మాట్లాడడం, అంతకు తప్ప మరొకటి కాదు. సంతోషం పంచుడు కంటే ఒక స్వీట్ ముక్కనో మటన్ బొక్కనో పంచొచ్చు కదా. సంతోషంగా ఉన్నాను. మళ్ళా సంతోషం అంటాడు, కటమేరొచ్చాయి. అదృష్టవంతుడిగానే కాకుండా నిజంగా సంతోషపడే దినం అని నేను భావిస్తున్నాను. ఏ భగవాన్ మార్ వల్ల వేణి. ఏ బాపు, ఏ దాదా థామ్ బాపు, ఆపు నీ సంతోషం నటన మస్తు అయిపోయింది కానీ. సరే ఇక ఓ ఎలక్షన్లు అయిపోతే ఏమన్నా ఛాన్స్ ఉంటే అప్పుడు ఐదు ముఖ్యమంత్రి నేను రికమెండ్ చేస్తా. నేను ఇంతకుముందే చెప్పాను, నేను కోరుతున్నాను, అభ్యర్థిస్తున్నాను, మంచిదని చెప్తున్నాను. నీ కోసం సీఎం కుర్చీ మీద ఖర్చు వేసి పెట్టమంట, సరేనా? ధన్యవాదాలు. చిన్న వాటికే కుసైపోతుంటాడు లక్ష్మాదాదా. లక్ష్మాదాదా అయితే ఎక్క జోకేసి రోజంతా తిరుగుతుంటాడు. ఏందో కి మేరో దాదా చంక ఆయనకు కేడితే అవచ్చుకో ఏసి